సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ అబిడ్స్ లో వ్యభిచారం ముఠా గుట్టురట్టైంది. ఫార్చ్యూన్ హోటల్ వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్, 2 ఆర్గనైజర్ పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ను అరెస్టు చేశారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, నిన్న హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాల్లో కూడా అబిడ్స్ లో ఒక వ్యభిచార గృహంపై దాడులు చేశారు. అయితే ఫార్చ్యూన్ హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా చాలా పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 16 మంది అమ్మాయిలతో పాటు 4 కస్టమర్లు, 2 ఆర్గనైజర్లు అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో ఒక సంచలన విషయం వెలుగుతూస్తా ఉంది. వ్యభిచార గుడానికి సంబంధించి ఎవరైతే రామ్నగర్ చెందినటువంటి అఖిల్ పహిల్వాన్ పేరు వెలుగులోకి వస్తే అతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పలువురు రాజకీయ నేతలతో కూడా సన్నిహితంగా మాజీ మంత్రి అనుచరుడుగా పనిచేస్తున్నటువంటి అఖిల్ సంబంధించి హైదరాబాద్ లో యూట్యూబర్లతో పాటు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హల్చల్ చేస్తూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ కానీ తెర వెనుక వ్యభిచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గుట్టు రద్దు చేశారు. ఏదో రామ్నగర్ చెందినటువంటి అఖిల్ పహిల్వాన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఈ దందా నిర్వహిస్తూ తెలుస్తోంది. ఒక ఫార్చ్యూన్ హోటల్ ను అడ్డాగా చేసుకుని హైదరాబాద్ నగర నడిబొడ్డు అబిడ్స్ లో నిర్వహిస్తున్న వ్యాపారానికి సంబంధించి అయితే మొత్తం 22 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున చాలా కాలంగా ఎవరు తెలియకుండా ఈ వ్యవహారం నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఓన్లీ ఈ అబిడ్స్ లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ హోటల్ ఒకటైనా మిగతా ఇంకేమైనా నగర శివారు ప్రాంతాల్లో రిసార్ట్స్, రెస్టారెంట్స్ తో పాటు స్టార్ హోటల్స్ ఏమైనా ఇలాంటి దందా నిర్వహిస్తున్నాడా, ఇది ఆదాయం మొత్తం కూడా ఇదేనా అన్న అంశానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అవసరమైతే అఖిల్ ని కస్టడీ తీసుకుని విచారిస్తే మరిన్ని అంశాలు వెలుగుచూసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కానీ సంచలనంగా మారింది హైదరాబాద్ లో ఒక అధికార పార్టీ గతంలో చాలా అనుసంధానంగా ఉన్నటువంటి అఖిల్ మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి చాలా సన్నిహితంగా ఉంటూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసే వ్యక్తి ప్రస్తుతం ఒక హైటెక్ వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడం సంచలనం కలిగిస్తాం. థ్యాంక్ యూ వాసు.